హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 100th వీడియో వచ్చేసి ఫైండింగ్ అవుట్ సొల్యూషన్ ఫర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటి యొక్క సొల్యూషన్ సెట్ని ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ సొల్యూషన్ సెట్ ఆఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చూద్దాం. సో మనల్ని ఏం కనుక్కోమంటుండు? సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0కి సొల్యూషన్ సెట్ కనుక్కోమంటుండు. సో అసలు సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0కి అసలు సొల్యూషన్ సెట్ అంటే ఏంటి అనేది మనకి డౌట్. ఫస్ట్ సొల్యూషన్ సెట్ అంటే సింపుల్, అది ఓకే సరే. ఫస్ట్ మీకు సొల్యూషన్ సెట్ అర్థం చేయించే ముందు అసలు సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది డౌట్. సో మనం నీకు ఆల్రెడీ చెప్పిన సైన్ థీటా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో మనము అది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అనేది ప్రాబ్లం అయితే దానికి సొల్యూషన్ ఏంది మీరే చెప్పండి. ఇది సపోజ్ ఇది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్, దీనికి సొల్యూషన్ ఏంది? దీనికి సొల్యూషన్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ థీటా, దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. సో ఏ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ తీసినా అందులో ఉన్న యాంగిల్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఆర్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనము? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ థీటా విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ 1. అంటే దాని అర్థం ఏంటంటే మనము థీటా వాల్యూస్ కనుక్కోవాలి. థీటా వాల్యూస్ ఎట్లుండాలంటే ఈ ఈక్వేషన్లో మనం థీటా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. సో మనం అట్లాంటి థీటా వాల్యూస్ని కనుక్కోవాలి. ఆ థీటా వాల్యూస్నే మనం థీటా అన్నట్లే థీటా వాల్యూస్ అంటాం. అంటే దాని అర్థం ఏంది? ఈ థీటాకి చాలా వాల్యూస్ ఉన్నాయని అర్థం. అంటే దేర్ ఆర్ సమ్ సర్టెన్ వాల్యూస్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే థీటాకి ఒక్క వాల్యూలో చాలా వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఆ చాలా వాల్యూస్నే మనము సొల్యూషన్ సెట్ అని అంటాము. సో ఇప్పుడు మనం ఆ సొల్యూషన్ సెట్ కనుక్కోవాలి. థీటా ఎన్ని వాల్యూస్ని అంటే థీటా వాల్యూస్ ఎన్ని అవుతున్నాయో ఆ అన్ని వాల్యూస్ని మనం సొల్యూషన్ సెట్ అని అంటాం, ఓకేనా? సో సొల్యూషన్ సెట్ అంటే ఏందో అర్థమైంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0, అందులో మనం ఏం సాల్వ్ చేయాలో కూడా అర్థమైంది. సో ఇది మనం అర్థం చేసుకోవడానికి ఇది బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది. మెల్లమెల్లగా మనకు కాంప్లెక్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే సింపుల్. నేను ఒక టేబుల్ వేసుకున్నాను చూడండి. ఫస్ట్ పర్టికులర్లో థీటా ఉంది, సెకండ్ కాలంలో సైన్ థీటా ఉంది. ఓకే రో సెకండ్ రోలో సైన్ థీటా ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే డిఫరెంట్ థీటా వాల్యూస్ పెట్టి సైన్ థీటా వాల్యూ రాసుకున్నా. ఓకే, థీటా 0 అంటే సైన్ థీటా వాల్యూ ఉంది, దట్ మీన్స్ సైన్ 0 వాల్యూ 0. థీటా 90 ఉంటే సైన్ థీటా వాల్యూ 1, థీటా 180 ఉంటే 0, థీటా 270 ఉంటే -1, 360 ఉంటే 0, 450 ఉంటే 1, 540 ఉంటే 0, 630 ఉంటే -1, 720 ఉంటే 0. సో ఇక్కడనే మీరు ఒక ప్యాటర్న్ని బ్రేక్ చేయొచ్చు, లేకపోతే ఒక ప్యాటర్న్ని ఫైండ్ చేయొచ్చు. ఆ ప్యాటర్న్ ఎందుకు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కనుక్కోమన్నాడు? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0, దాంట్లో థీటా వాల్యూస్ ఏందో కనుక్కోమన్నాడు. సైన్ థీటా 0 ఎప్పుడు అయిందో చూద్దాం. సైన్ థీటా మనకు 0 కావాలి కదా. సో సైన్ థీటా వాల్యూ ఎప్పుడు 0 అయింది చూడండి. సైన్ 0 అంటే థీటా వాల్యూ 0 ఉన్నప్పుడు సైన్ థీటా 0 అయింది. నెక్స్ట్ థీటా వాల్యూ 180 ఉన్నప్పుడు సైన్ థీటా వాల్యూ 0 అయింది. థీటా వాల్యూ 360 ఉన్నప్పుడు సైన్ థీటా వాల్యూ 0 అయింది. థీటా 540 ఉన్నప్పుడు సైన్ థీటా వాల్యూ 0 అయింది. దట్ మీన్స్ థీటా 720 ఉన్నప్పుడు సైన్ థీటా వాల్యూ 0 అయింది. అంటే దాని అర్థం ఏంది చూడండి. నేను నార్మల్గా రాసిన నేను కొన్ని వాల్యూస్ రాసుకున్నా. తర్వాత వాల్యూస్లో కూడా సాటిస్ఫై అయ్యే థీటా వాల్యూస్ ఉంటాయి మనం రాసుకుంటూ పోతే. కానీ మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి కదా. సో కొన్ని వాల్యూస్ రాసుకున్నాం. సో థీటా ఇది ఈక్వల్స్ టు మీరు గమనించండి 0, 180, 360, 540, 720 ఈ అన్ని వాల్యూస్ పెట్టినప్పుడు మనకి సైన్ థీటా అనేది 0 వస్తుంది, ఓకేనా? సో 0, 180, 360, 540, 720 సో ఆన్. ఇక్కడనే మనం ప్యాటర్న్ క్రాక్ చేయాలి. మీరు గమనించండి ఈ 0 నేను 0 × 180 పెట్టుకున్నా. నెక్స్ట్ ఈ 180 నేను 1 × 180 పెట్టుకున్నా. ఈ 360 నేను ఎట్లా రాసుకోవచ్చు? 2 × 180. ఈ 540 నేను 3 × 180. ఈ 720 నేను 4 × 720. సారీ
4 ఇంటూ 180. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్క యాంగిల్ ఇట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ పై. మల్టిపుల్ ఆఫ్ పై అంటే ప్రతి ఒక్కటి చూడండి 180కి మల్టిపుల్ లెక్క ఉందా లేదా చూడు. 1 ఇంటూ 180, సో 180కి మల్టిపుల్. 2 ఇంటూ 180 మళ్ళీ మల్టిపుల్. 3 ఇంటూ 180 3 మల్టిపుల్. 4 ఇంటూ 180 4 మల్టిపుల్. సో దీన్ని నేను జనరలైజ్ చేసి టీటా ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 180 అని రాయొచ్చో రాయలేమా? ఎస్. సో ప్రతి వాల్యూ ఇప్పుడు sin 0 ఎంత ఉంటుందో sin 180 అంతే ఉంటుంది, sin 360 అంతే ఉంటుంది, sin 540, sin 720. సో ప్రతి 180 డిగ్రీస్కి సేమ్ వాల్యూ వస్తుంది మనకి. అర్థమైందా? ఇప్పుడు 720 అయిపోయిందా, 720కి 180 యాడ్ చేయండి, ఎంత వస్తుంది sin 100 ఎంతనో, దాని వాల్యూ కూడా 0 ఉంటుంది. అంటే ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 180 అనేవి sin θ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తుంది. అంటే దాని అర్థమైంది టీటా వాల్యూస్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ n పై అని అర్థం. మీరు ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ n పై అన్ని పెట్టండి, ఏదైనా పెట్టండి. సపోజ్ n 1 పెట్టుకోండి, 1 పై, sin పై ఎంత 0 పెట్టుకోండి, టీటా ఈక్వల్స్ టు n ఇంటూ 0 ఇంటూ పై 0, sin 0 0. మీరు n వాల్యూ ఏదన్నా పెట్టుకోండి. అంటే మళ్ళీ ఏదన్నా అంటే న్యాచురల్ నెంబర్స్ 0 1 2 3 ఇవి ఓకేనా. 0 1 2 3 4 అట్లా ఎన్నన్నా పెట్టుకోండి, 6 7 8 9 10 ఏదన్నా పెట్టుకోండి 0 నుంచి స్టార్ట్ చేసి ఓకేనా. ఆ అన్ని వాల్యూస్కి టీటా విల్ సాటిస్ఫై ద ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. సో దాన్నే జనరలైజ్ ఫామ్లో టీటా ఈజ్ ఈక్వల్స్ టు n పై అని రాస్తాం. సో దీని సొల్యూషన్ సెట్ అయింది sin టీటాకి n పై అని చెప్పేసారు డైరెక్ట్. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ సొల్యూషన్ సెట్ ఆఫ్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 మనకు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ కాబట్టి రాసుకున్నాం. సో ఇక్కడ కూడా నేను ఏం చేయాలి, యూ షుడ్ ఫైండ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ టీటా విచ్ సాటిస్ఫైస్ ద గివెన్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. ప్రాబ్లం ఏంది, కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం దానికి సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి, టీటా వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో టీటా వాల్యూ ఎట్లా తీసుకోవాలంటే మనం టీటా వాల్యూ ఈక్వేషన్లో పెట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. అంటే కాజ్ ఆఫ్ ఏ యాంగిల్ అయితే పెడతావో దట్ షుడ్ బి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ అట్లనే టీటా వాల్యూస్ తీసుకుంటున్నాము. ఎక్స్ట్రీమ్లీ సారీ, నువ్వు ఇట్లాంటి కథలు పడుతుంటా, కొంచెం ప్లీజ్ ఫర్గివ్ మీ. సో టీటా వాల్యూ 0 90 180 270 360 450 540 అట్లా ప్రతి 90 డిగ్రీస్కి తీసుకున్న కాస్ టీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన దానికి వాల్యూస్ రాసుకున్నా. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, తెలియని వాళ్ళకి ఏం లేదు, స్టాండర్డ్ ఫార్మ్స్ యూజ్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇది అండర్స్టాండింగ్ కోసం ఓకేనా, దీన్ని సపరేట్గా మీరు రాయాల్సిన అవసరం లేదు, కరెక్ట్ వాల్యూస్ అవి ఓకేనా. సో మీరు గమనించండి, కాస్ టీటా 0 అన్నాడు అంటే టీటా వాల్యూ ఏది ఉంటే మనకి కాస్ టీటా 0 అవుతుంది చూడండి. టీటా 90 ఉంది, అప్పుడు కాస్ టీటా ఎంత 0. నెక్స్ట్ టీటా 270 ఉంది, అప్పుడు కాస్ టీటా ఎంత 0. మార్క్ చేస్తే మనకు క్లియర్ అర్థమవుతుంది. 90 270 450 630. గమనించండి ఈ వాల్యూస్కి మనకి కాస్ థీటా అనేది 0 ఉందా లేదా చూడండి. ఎస్ 0 ఉంది. అంటే దాని అర్థం ఏంది, ఇవన్నీ వాల్యూస్ సొల్యూషన్ అని అనొచ్చు ఓకేనా. టీటా అనేది సొల్యూషన్ కదా. సో ఆల్ వాల్యూస్ ఆర్ ద సొల్యూషన్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. దాన్ని మనం సొల్యూషన్ సెట్ అంటాం. సొల్యూషన్ సెట్ అంటే ఆల్ ద టీటా వాల్యూస్ సాటిస్ఫై ద ఈక్వేషన్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు అట్లా మనం ఇప్పుడు 630 అయిపోయిందా, ఇంకొక వాల్యూ అట్లా వస్తూనే కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి ఆ వాల్యూస్. సో దాన్ని మనం దాంట్లో ప్యాటర్న్ బ్రేక్ చేయాలి. సో దానికి ఒక జనరలైజ్డ్ ఫామ్ రాయాలి. ఎట్లా రాస్తాం చూడండి. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 270 450 630 అవునా కదా. ఈ వాల్యూస్కి మనకు కాజ్ అనేది 0 అయింది. సో నేను ఏం చేస్తున్నా, టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ 90ని 1 ఇంటూ 90 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఈ 270 90 ఇంటూ 3 రాసుకోవచ్చు కదా. ఈ 450 90 ఇంటూ 5 రాసుకోవచ్చు కదా. ఈ 630 90 ఇంటూ 7 రాసుకోవచ్చు కదా. మీరు గమనించినట్టయితే ఓన్లీ మల్టిపుల్స్ చూడండి 1 3 5 7 ఏ నెంబర్స్ తోటి మల్టిప్లై చేసినాం ఇక్కడ చూడండి. 1 ఇంటూ 90 3 ఇంటూ 90 5 ఇంటూ 90 7 ఇంటూ 90. ఓన్లీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయా లేదా అంటే ఇప్పుడు మీరు ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడే ఆలోచించాలి. ఓన్లీ ఇక్కడున్న యాంగిల్స్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90. ఇప్పుడు ఒకవేళ 1/90 మళ్ళీ 180 మళ్ళీ మీరు దాని తర్వాత 270 360 అట్లా వచ్చిందంటే ఏంది, 1 ఇంటూ 90 2 ఇంటూ 90 3 ఇంటూ 90 4 ఇంటూ 90 అట్లా వస్తే ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఓన్లీ ఆడ్ మల్టిపుల్స్ చూడు 1 3 5 7 అనే వార్డ్. సో ఆడ్ మల్టిపుల్స్ ఉన్నాయి కదా ఇక్కడ.
ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై టూ ఉన్నాయి కదా. దట్ మీన్స్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే వాటికి సొల్యూషన్ సెట్ ఏంటంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై టూ. అంటే అన్ని ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై టూ అనేవి ఈ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0కి సొల్యూషన్ సెట్ అనే అర్థం. సో థీటా ఈక్వల్స్ టు ఇదంతా అర్థమైంది. ఇప్పుడు దీన్ని జనరలైజ్డ్ ఫామ్ లెక్క రాసుకుంటే ఇప్పుడు ఈవెన్ అన్నాం అనుకోండి 2n అని రాసుకుంటాం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనము ఈవెన్ నెంబర్స్ అని అన్నాం అనుకోండి 2n రాసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు n 0 పెట్టుకోండి, 2 × 0 ఎంత 0. నెక్స్ట్ n 1 పెట్టుకోండి, 2 × 1 ఎంత 2. అంటే మనకి ఈవెన్ నెంబర్కి జనరలైజ్డ్ ఫామ్ రాయాలంటే 2n. సపోజ్ 2 పెట్టుకుందాం, 2 × 2 ఎంత 4. సో 0 2 4 అంటే ఈవెన్ నెంబర్కి జనరలైజ్డ్ ఫామ్ వచ్చేసి 2n. అదే ఆడ్ నెంబర్ కనుక చూడండి 2n + 1. ఇప్పుడు n 0 పెట్టుకుంటే నాకు ఏమొస్తుంది చూడండి, 2 × 0 + 1 ఈజ్ నథింగ్ బట్ 1. నెక్స్ట్ n 1 పెట్టుకుంటాను, 2 × 1 + 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 2 × 1 2 + 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 3. అంటే నేను ఆడ్ నెంబర్స్కి జనరలైజ్డ్ ఫామ్ ఏం పెట్టుకోవచ్చు, 2n + 1 కదా. ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. క్లియర్ అయిందా ఇప్పుడు 2n + 1 అనేది పక్కా కదా. సో 2n + 1 వచ్చేసి ఆడ్ నెంబర్స్కి జనరలైజ్డ్ ఫామ్. సో 2n + 1 × π / 2. సో నాకు తెలిసి మీకు క్లియర్గా అర్థమైందని నాకు అనిపిస్తుంది. సో ఏమైనా కొంచెం అర్థం కాకపోయినా కొంచెం బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇవి ఏంటంటే మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కాంప్లెక్స్ పోకుండా సింపుల్గా sin θ = 0 cos θ = 0 అని పెట్టుకుంటున్నాం. వీటి మీదనే మనం కొన్ని ఫార్ములాస్ని బిల్డప్ చేస్తాం. ఓకేనా? ఇవి వస్తేనే మనకు ఆ ఫార్ములాస్ ఈజీ అయిపోతాయి. అర్థమైందా? ఇవి వస్తేనే మనకు ఆ ఫార్ములాస్ ఈజీ అయిపోతాయి. సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసుకున్నాము, మనము sin θ = 0కి అండ్ cos θ = 0కి సొల్యూషన్ సెట్ కనుక్కున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే tan θ = 0 కూడా సొల్యూషన్ సెట్ కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. సో సేమ్ ప్రొసీజర్, మనం కాస్కి సైన్స్కి ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయినామో అదే ప్రొసీజర్. ఫస్ట్ మనం దేనికైతే కనుక్కోవాలో దాని ఈక్వేషన్ రాసుకుందాం, tan θ = 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ సెట్ అంటే ఏంది? సో ఇది వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. సో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఎట్లా కనుక్కుంటాం? సింపుల్. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో మనము టీటా వాల్యూ కనుక్కున్నామంటే ఆ టోటల్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్కి సొల్యూషన్ కనుక్కున్నట్టు అర్థం. సో ఇక్కడ మనం ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ సొల్యూషన్ సెట్ కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ టీటా విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ tan θ = 0. అంటే tan θ = 0 కండిషన్ని ఈక్వేషన్ని సాటిస్ఫై చేసి టీటా వాల్యూస్ని కనుక్కోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ టీటా విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ 1. ఓకే. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో కానీ దాంట్లో కానీ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ఏమంటారు ప్రూవ్ చేసింది ఉంటుంది, కొంచెం వేరే మెథడ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను ఏం చేసిన అంటే వెరీ సింపుల్ మెథడ్. ఇది మనల్ని ఎగ్జామ్లో అడగడు, ఈ ప్రూఫ్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ లెక్క రాదు. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్ కాన్సెప్ట్, సింపుల్గా మీకు దాని యొక్క సొల్యూషన్ సెట్ ఎట్లా కనుక్కోవాలో అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టీటా డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నా. సో ఆ పర్టికులర్ టీటా వాల్యూకి tan θ వాల్యూ ఎంతనో రాసుకున్నా. ఓకేనా? సో టీటా వాల్యూస్ నేను 0 90 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 90 తీసుకున్నా. 0 90 180 270 360 450 540 630 720. సో దాని వాల్యూస్ని రాసుకున్నా. టీటా 0 అయినప్పుడు tan θ 0, టీటా 90 అయినప్పుడు tan 90 అయింది అన్డిఫైన్డ్, టీటా 180 అంటే tan 180 ఎంత 0. అట్లనే డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నా. సో మీరు గమనించినట్టయితే టీటా ఏ వాల్యూస్కి మనకి tan θ 0 వచ్చింది చూద్దాం. సో టీటా 0 ఉన్నప్పుడు tan θ 0 వచ్చింది, టీటా 180 ఉన్నప్పుడు tan θ 0 వచ్చింది, టీటా 360 ఉన్నప్పుడు tan θ 0 వచ్చింది, టీటా 540 ఉన్నప్పుడు tan θ 0 వచ్చింది, టీటా 720 ఉన్నప్పుడు tan θ 0 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే చూడండి 0 180 360 540 720 ఇంకా చాలా వాల్యూస్ ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఈ వాల్యూస్ నుంచి మనం ఒక జనరలైజ్డ్ ఫామ్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. సో టీటా ఇక్కడున్న వాల్యూస్ రాసుకుంటున్నా, ఏవేవైతే సాటిస్ఫై చేస్తున్నాం ఈ ఈక్వేషన్ని. 0 degrees 180 degrees 360 degrees 540 degrees 720 degrees. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, కొంచెం ఆలోచించి. టీటా = ఈ 0 నేను 0 × 180 degrees రాసుకోవచ్చా, ఈ 180 degrees నేను 1 × 180 degrees రాసుకోవచ్చా, ఈ 360 degrees నేను 2 × 180 degrees రాసుకోవచ్చా, ఈ 540 నేను 3 × 180 degrees రాసుకోవచ్చా, ఈ 720 నేను 4 × చూసిన ఇక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది, సారీ.
రాసుకోవచ్చా? ఎస్, రాసుకోవచ్చు. సో ఇట్లా రాసుకోవచ్చు. కాబట్టి మీరు గమనించినట్టయితే ఇక్కడ మనము 180ని 0తో మల్టిప్లై చేసినాం, 180ని 1 తోటి, 2 తోటి, 3 తోటి, 4 తోటి. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే టీటా వాల్యూస్ అనేవి మల్టిపుల్స్ ఆఫ్ 180 ఉంది. మల్టిపుల్స్ ఆఫ్ 180 ఉన్నాయా లేదా చూడండి. 0 ఇంటూ అంటే 0 ఈజ్ మల్టిపుల్, 1 ఇంటూ 180, 1 ఈజ్ మల్టిపుల్, 2 ఈజ్ మల్టిపుల్, 3 ఈజ్ మల్టిపుల్, 4 ఈజ్ మల్టిపుల్. అంటే మీరు గమనించినట్టయితే టీటా వాల్యూస్ అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 5 అని అర్థం. నెక్స్ట్ వచ్చేది కూడా 5 ఇంటూ 180 ఉంటుంది, 6 ఇంటూ 180 ఉంటుంది, ఏదైతే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసి. సో క్లియర్గా అర్థమైందా? అంటే మనం ఇప్పుడు ఒక జనరలైజ్డ్ ఫామ్కి కంక్లూడ్ చేసినాం. ఏంది? ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ పై ఆర్ సొల్యూషన్ ఫర్ tan theta is equals to 0. అంటే దీన్ని జనరల్గా ఎట్లా రాసుకోవచ్చు? theta is equals to n పై. సో ఎన్ని ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అని అర్థం. ఓకేనా? సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో దిస్ ఈస్ ద జనరల్ ఫామ్. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ పై అనేది tan theta ఈజ్ ఈక్వల్స్ టు 0కి సొల్యూషన్ సెట్. సో సొల్యూషన్ సెట్ అని ఎందుకు అన్నాం చెప్పండి? there are n number of values which satisfies the equation tan theta is equals to 0. అందుకే సొల్యూషన్ సెట్ అని అన్నాం. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.